పప్పు కాసేపు ఉడికిన తర్వాత టమాటాలు, ఆనియన్స్, చింతపండు, పసుపు వేయటం వలన పప్పు స్మూత్గా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, హలో, నమస్తే. గౌరీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ పప్పు బాగా ఉడికి పొంగు పట్టిన తర్వాత టమాటాలు, ఆనియన్స్, మిర్చి, చింతపండు, పసుపు వేస్తున్నానండి. అన్నీ కలిపి కొంచెం సేపు ఒక 3 or 4 minutes బాగా కుక్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు ఆగి 5 minutes తర్వాత ఓపెన్ చేస్తే పప్పు బాగా ఉడుకుతుందండి. ఇక్కడ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెడుతున్నాను. 4 విజిల్స్ తర్వాత పప్పు ఉడికింది. ఇక్కడ పప్పు బాగా రుద్దుకొని ఫస్ట్ పప్పులో ఉన్నటువంటి వాటర్ అంతా వంచేసి పప్పు బాగా రుద్దాలి. తరువాత స్టవ్ పైన కడాయి పెట్టి కాస్త నూనె వేసి నూనెలో ఆనియన్స్, ఎండుమిర్చి, ఆవాలు, తెల్లగడ్డలు, జీలకర్ర పోపు వేసిన తర్వాత పోపు బాగా ఫ్రై అవ్వనిచ్చి పోపు తీసి పప్పులో వేయాలండి. పప్పు బాగా ఉడికిన తర్వాత పోపు వేసిన తర్వాత పప్పు బాగా ఉడికించడం వలన పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంతే అండి. నమస్తే. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.